బాబీ అయితే స్కూల్ నుండి బయటకు వస్తాడు. బయటకు రాగానే అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా అమ్మాయి మేడం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర కూడా బాబీని చూసి బాబీ అని చెప్పి పిలుస్తుంది. ఇక బాబీని పిలవగానే బాబీ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మాయి మేడంతో మాట్లాడకూడదు అని అనుకుంటూనే అమ్మాయి మేడంతో మాట్లాడేస్తున్నాను. అమ్మాయి మేడంతో నేను మాట్లాడకూడదు, అమ్మాయి మేడంతో అస్సలు మాట్లాడకూడదు. తను పలకరించేసరికి నాకు మాట్లాడాలనిపిస్తుంది. అందుకే అసలు తనని పలకరించనివ్వకుండా చేస్తాను అని చెప్పి బాబీ అయితే అమ్మాయి మేడం నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అలా బాబీ అయితే స్వరాకి కనిపించకుండా పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అది చూసి స్వర అయితే బాబీ అంటూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే బాబీ పరిగెడుతూ ఉంటాడు. ఇక బాబీ పరిగెత్తేసరికి అక్కడ రాయి తన్నుకొని పడిపోతాడు. పడిపోగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి బాబీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక బాబీ నీకేం కాలేదు కదా బాబీ, బాబీ లే బాబీ అని చెప్పి బాబీని లేపి బాబీ నీకేం కాకూడదు బాబీ, బాబీ నేనున్నాను బాబీ, నీకేం కాదు నాన్న అని చెప్పి బాబీపై ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే అలా సైలెంట్గా ఉండిపోతాడు. అమ్మాయి మేడంకి నేనంటే ఎంత ఇష్టమో, చాలా ప్రేమ, నాకేమైనా అయితే అమ్మాయి మేడం తట్టుకోలేదు. అలాంటి అమ్మాయి మేడంని నేను దూరం పెడుతున్నానని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు. ఇక బాబీకి ఏమైందా అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ ప్రేమను చూసి బాబీ అయితే మైమర్చిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.